హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా తోటకూర ఫ్రైని ఈ విధంగా చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ తోటకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను వేసి కొంచెం సేపు ఫ్రై చేశాను. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా మొత్తం వేసుకోవాలి. వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇందులోకి మనం వాటర్ వేయలేదు. ఆ తోటకూరకి వెళ్ళే వాటర్ వచ్చి తోటకూర బాగా ఉడికిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తోటకూరను బాగా ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ తోటకూర బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న తోటకూరను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత చూడండి, తోటకూర ఫ్రై రెడీ అయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.